యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. బేసిక్ గా మనం ఎంతో మంది డాన్సర్స్ ని చూస్తూ ఉంటాం, కానీ డాన్సే ప్యాషన్ గా ఉన్న వాళ్ళని కొంతమంది మాత్రమే ఉంటారు. పలాస సినిమాలో సాంగ్ అనుకుంటా, నెక్లెస్ అక్కడ వేసాడు విత్తనం. అసలు మామూలు కాదు అన్న, అంటే సీరియస్ గా అన్న ఎనర్జీ గానీ సెట్ లో ఉండే మాత్రం అన్న ఎనర్జీని మేము ఈ నెల్లూరు ఈవెంట్ అన్న అసలు అన్న డీలో సైడ్ డాన్సర్ గా వచ్చేటప్పుడు ఎంత మనీతో స్టార్ట్ అయింది? ఇప్పుడు చెప్పాను కదా, 4 మెతుకులు తింటుంటే అది టీఏ. అంటే అప్పుడు వచ్చేటప్పుడు డ్రెస్సింగ్ కానీ అసలు అది కర్ణాటక నుంచి వచ్చారు, కురుపులు ఉండేది కాదు, బ్రెడ్, చాయ్, బన్ను అలాంటివి తిని చాలా రోజులు ఉన్నాయి. అలాంటివి తిని ఎవరో నార్మల్ టీటీ వస్తే వాష్రూమ్లో వెళ్ళి దాక్కునేవాడిని నేను. అందుకే తెలుసు డాన్సింగ్ లైఫ్ అంటే చాలా కష్టం. కష్టం అంటే టక్మని ముందున్నే వాళ్ళు ఎవరు? అంటే నేను ఎవరికి ఫోన్ చేయనండి, సీరియస్గా నేను కష్టం అంటే ఎవరికి ఫోన్ చేయను, నేనే సాల్వ్ చేసుకోవాలి. చైతు గారిని నిజంగానే అందరం మిస్ అయ్యాం. నెల్లూరులో ఒక అబ్బాయిని పంపించాను, ఆయన ఏసీ గట్టి కొట్టేస్తుంది, అది ఏసీకి బాగా పెట్టేసుకున్నాడు, ఏసీ బాగా కొడుతుంది, కట్ చేసి ఏదైనా చేసి డోర్ ఓపెన్ చేయండి రా, అసలు అర్థం కావట్లేదు అని చెప్పేటప్పుడు బయట పక్క ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ నుంచి వచ్చి ఆ విండో ఓపెన్ చేసేసరికి హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనం ఎంతో మంది డాన్సర్స్ని చూస్తూ ఉంటాం, కానీ డాన్సే ప్యాషన్గా ఉన్న వాళ్ళని కొంతమంది మాత్రమే ఉంటారు. ఆ ప్యాషనెట్ కాస్త వాళ్ళు యూనిక్ స్టైల్తో, యూనిక్ స్టెప్స్తో అందరినీ మిస్మరైజ్ చేస్తూ ఉంటారు. కానీ డి అనే షో అనేది ఎంతమందికి చాలా ఫేమస్. 1-2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కొన్ని స్టేట్స్కి కూడా ఆ రియాలిటీ షో అనేది చాలా ఫేమస్. ఈరోజు నాతో పాటు మాస్టర్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ్ గారు ఉన్నారు. సో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హలో హలో. సో ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు పండు గారికి కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ పండుగకి ఏదో ఒక యూనిక్ స్టైల్ తో ఒక కాన్సెప్ట్ ని దించుతూ ఉంటారు. తను ఎప్పుడు డీలో ఉన్నా పలాస సినిమాలో సాంగ్ అనుకుంటా, నెక్లెస్ అక్కడ వేసాడు విత్తనం పండు. అసలు మామూలు కాదు అన్న, అంటే సీరియస్ గా అన్న ఎనర్జీ గానీ సెట్ లో ఉండే మాత్రం అన్న గోల గోల. సార్ అన్న ఎనర్జీని మేము ఈ నెల్లూరు ఈవెంట్ ఆ వీడియోలో కూడా చూసాం. అన్న అసలు అన్న చాలా ఫ్రీగా ఉంటారు అన్నమాట. అసలు అన్న వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అన్న. సో ఆ కామెడీ కానీ, కామిక్ టైం కానీ వేసేస్తాడు. అలా పంచ్ ఇప్పుడు ఎదుటోళ్ళు కొట్టాను కానీ అలా పంచి వేసేస్తాడు పండు అన్న. అంత మంచి హ్యూమర్ అన్నకి, హ్యూమర్ పవర్ అని చాలా చాలా బాగుంది అన్నకి. స్పాట్ ఏదైనా స్పాట్. అసలు మీతో పాటు సర్ప్రైజ్ గా తీసుకొచ్చేయాలి. నాకు కూడా సర్ప్రైజ్ అంటే ఐ మీన్ నేను లాస్ట్ కంటెస్టెంట్ గా చేశాను కదా, సో మేబీ నాకు కంటెస్టెంట్ గా రావచ్చు ఈ సీజన్ అనుకున్నా. సో అన్ఫార్చునేట్లీ నాకు అది రాకపోయి నాకు కొరియోగ్రఫర్ గా ఛాన్స్ ఇచ్చారు. నా కంటెస్టెంట్ ఎవరో తెలియదు, ఎవరో ఇస్తారని నేను వెయిట్ చేస్తాను, కానీ నాకు తెలియదు పండన్నని. సో దాని తర్వాత నాకు కాల్ వచ్చింది, అరే ఎక్కడున్నారా నేను ఇక్కడే అన్న, ఇంటి దగ్గర ఉన్నాను, సరే మనం చేద్దాం ఈ సీజన్ అని ఫోన్ చేశాడు. అన్న నువ్వు నా కంటెస్టెంట్ అని నేను షాక్ అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న. అలాగా సో మొత్తానికి అలాంటి షాక్లు ఇస్తుంటాడు, ఆడియన్స్ కి కూడా షాక్లు ఇస్తూ ఉంటాడు. అక్కడ ఈవెంట్స్ లో కూడా చాలా షాక్లు ఇస్తూ ఉంటాడు. మేము ఈ ఇన్స్టాలో స్క్రోల్ చేస్తూ ఉంటే పండువే కనబడుతూ ఉంటే అసలు ఏం చేస్తున్నాడు అక్కడ, ఏం చేస్తున్నాడు ఆ ఈవెంట్ లో, ఏం చేస్తున్నాడు అన్న అదే రియాలిటీ అన్న. ఒక మన డీలో ఎలా అంటాడో బయట కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాడు. అవును అవును. కంటెస్టెంట్ గా తను జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు పరిచయం. డీ జోడి అప్పటి నుంచి నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఇంటర్వ్యూ బిజీ అయిపోయారు కన్నా, చాలా బిజీ అయిపోయారు. దగ్గరగా నేబర్స్ గా ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం కూడా. వైజాగ్ కానీ హైదరాబాద్ లో నేబర్స్ గా ఉండేవాళ్ళం, అంత దగ్గర ఏరియాలో అన్నమాట. చాలా ఫ్రీక్వెంట్ గా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవాళ్ళు అనమాట.
చెప్తాను బండు. సో ఇంటర్వ్యూ అంటే ఒకసారి అలానే అన్నపూర్ణ 7 ఎకర్స్లో ఏమైంది, ఏదో షూట్ అవుతుంది, సడన్ గా కనిపించారు అక్కడ. డీది లోపల షో జరుగుతుంది, తీసుకొచ్చి ఇంటర్వ్యూ కూడా చేస్తాం. ఆపోజిట్ లో ఆ సెట్ ఎవరికి అప్పుడు దొరికిసారు కరెక్ట్ గా. 2 times ఇంటర్వ్యూ చేస్తాను, మళ్ళీ తర్వాత నుంచి బిజీ అయిపోయారు. సో ప్రభుదేవ్ గారు మీది ఎక్కడ, బార్న్ ఎక్కడ? నాది కర్ణాటక, ఫ్రమ్ దావణగేరే. కర్ణాటక. అప్పుడు తెలుగు ఇంత బాగా మాట్లాడుతుంది? మదర్ టంగ్ తెలుగు మాది, కడప సైడ్లో. సో అప్పుడు మన నాన్నమ్మ వాళ్ళు అక్కడ ఇది చేశారనమాట. సో ఆఫ్టర్ దాట్ అమ్మ వాళ్ళు వచ్చేసి అక్కడ షిఫ్ట్ అయిపోయారు, అమ్మ నాన్న అమ్మది. సో అలా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు? మదర్ ఫాదర్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తారు నాన్న. సో అమ్మ హౌస్ వైఫ్ అనమాట. సో ఒకప్పుడు చేసేది అమ్మ కూడా జాబ్, సో ఇప్పుడు మానేసింది. సో మొత్తం నేనే చూసుకుంటాను మొత్తం. బ్రదర్ అండ్ సిస్టర్, సిబ్లింగ్స్ ఎవరైనా? 2 sisters ఉన్నారు, ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయింది ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. సో మీరు ఒక్కలే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. సో మీరు ఎప్పుడు వెళ్ళి? చాలా ఉందండి చేసేది. సో ఆఫ్టర్ ఇంకా ఇంకెన్నాళ్ళండి పెళ్లి మీద అంత ఒపీనియన్ లేదండి నాకు ఇప్పుడు. అయితే అబ్బాయిలు బేసిక్ గా అబ్బాయిల వరకు ఉండదులేండి. అంటే లైఫ్ కొంచెం తిరిగామా, ఎంజాయ్ చేసామా. పెళ్లి అంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఒకదాంతోనే ఉండాలి. తెలిసింది అందరికి. ఒకసారి అయిపోయిందా, దిగామా, అయిపోయింది ఇంకా అంతే. అదే పెళ్లి కాకపోతే ఎంతమంత అయినా మాట్లాడచ్చు కదా. ఓకే. సో డి అంటే మీరేం చదువుకున్నారు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అంతే, లాస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే +2 చేశారు. సో డీకి ఎప్పుడు వచ్చారు? డీకి నేను 10th లోనే డీకి వచ్చేసారు. ఆఫ్టర్ 10th. ఓకే. అంటే ఇది ఆడిషన్స్ ఎలా అవుతున్నాయి అంటే ఎలా తెలిసింది ఫార్మేట్ అంతా? ఈ ఫార్మేట్ వచ్చేసి స్టిల్ 2018లోనా 2019 సంథింగ్. అప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా వచ్చాను. సో ఒక 6 years అలాగా బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేసుకొని వచ్చి దాని తర్వాత D10లో నేను ఆడిషన్ ఇవ్వడం జరిగింది. సో బిఫోర్ డీ జోడీ డీ జోడీకి నేను ఆడిషన్ ఇవ్వడం జరిగింది బెంగళూరులో. సో సెలెక్ట్ అయిపోయింది. దాని తర్వాత అన్ఫార్చునేట్లీ నాకు హెల్త్ ఇష్యూ వల్ల నాకు అది కూడా పోయింది, ఫస్ట్ ఆడిషన్ అది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మళ్ళీ D10 ఇచ్చాను. సో అప్పుడు కొంచెం అరే లేదు మనోడు కెమెరా ఫేస్ లేదు అని చాలామంది అన్నారు నాకు. సో అలా రూమర్స్ వినిపించింది నాకు. సో రియలే రూమర్స్ ఏం కాదు అంటే నా వెనకాల. సో అందుకే నేను తీసారు, లేకుంటే D10లోనే నేను కంటెస్టెంట్గా అయిపోయేవాడిని. నేను అప్పుడే సెలెక్ట్ అంటే అందరికీ తెలుసు నేను 6 years చేశాను అంతా. సో నీకు కెమెరా ఫేస్ లేదు, అసలు ఏం కనబడట్లేదు, అసలు డాన్స్ ఓకే, కెమెరా ఫేస్ లేదు చాలామంది అన్నారు. సో దాని తర్వాత ఆఫ్టర్ దట్ నేను కొంచెం ఫీల్గా అయ్యాను, ఓకే పర్లేదురా లైట్ అని మళ్ళీ ట్రై చేశాను మళ్ళీ. సో ఆఫ్టర్ దట్ నాకు కన్నడలో ఒక రియాలిటీ షో వచ్చింది, ఆపర్చునిటీ, వైల్డ్ కార్డ్. మహాలక్ష్మి ఉందా ఇప్పుడు, చిన్న పిల్ల డీలో చేసింది అమ్మాయి మహాలక్ష్మి, తను నా స్టూడెంట్. అంటే స్టూడెంట్ అంటే నాకు అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మాయి నేను పిలిచినప్పుడు సరే వస్తాను సార్ అన్నప్పుడు ఇద్దరు వెళ్ళి మేము వైల్డ్ కార్డ్ ఇచ్చాము. సో అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం మమ్మల్ని. అక్కడ నుంచి డైరెక్ట్ ఫినాల్ దాకా మేము రీచ్ అయ్యాం. ఇద్దరు కష్టపడి చాలా బాగా చేసి ఫినాల్ దాకా రీచ్ అయ్యాం. సో అప్పుడు నాకు అమ్మాయి స్టూడెంట్ అని అనిపించింది, అంటే నేను అలా తీసుకున్నాను. మళ్ళీ అమ్మాయిని ఇక్కడ హైదరాబాద్కి ఇక్కడ చేపియాలని అమ్మాయికి ఆడిషన్ ఇచ్చి ఆటోలో చేయించాను అమ్మాయికి. సో అలా కంటిన్యూటీ చేసుకొని మళ్ళీ అది అయిన తర్వాత మళ్ళీ డీ జోడీ వచ్చింది ఇక్కడ. సో అప్పుడు ఆపర్చునిటీ ఇచ్చింది డీ జోడీగా. దాని తర్వాత డీ ఛాంపియన్స్. సో మొత్తానికి డీతో చాలా ఎక్కువ అనుబంధం. చాలా 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 ఇప్పుడు గ్రాటిట్యూడ్ అంటే నేను డీకే రుణపడుతున్నాను. ఇప్పుడు 4 మెతుకులు ఇప్పుడు తింటున్నానంటే డిఏ. డీలో సైడ్ డాన్సర్గా వచ్చేటప్పుడు ఎంత మనీతో స్టార్ట్ అయింది, ఈ రోజు ఎలా ఉంది మీ లైఫ్ జర్నీ? నేను వచ్చే ముందు జీరో. ఇప్పుడు చెప్పాను కదా 4 మెతుకులు తింటున్నంటే అది డిఏ. సో 4 రూపాయలు ఇప్పుడు సంపాదిస్తున్నంటే డిఏ, బికాస్ ఆఫ్ డి. అంటే అప్పుడు వచ్చేటప్పుడు డ్రెస్సింగ్ కానీ అసలు అదే కర్ణాటక నుంచి వచ్చారు. నేను యాక్చువల్గా అప్పుడు ట్రావెల్ చేస్తున్నాండి అక్కడి నుంచి ఇక్కడికి. ₹1 ఉండేది కాదు, ₹1 ఉండేది కాదు. స్టేషన్లో వచ్చేవాడిని, స్టేషన్లో పడుకునేవాడిని. ₹1 ఉండదు, ఎవరి దగ్గర అప్పుడు ఫోన్ కూడా లేదు సరిగా నా దగ్గర. జస్ట్ ఒక కీబోర్డ్ సెట్ ఉండేది, కీప్యాడ్. సో అది వాడేటోడిని.
ఎవరి దగ్గర ఫోన్ చేసినా కూడా ఎంత లేదు, ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అప్పుడు. సో ఇంట్లో కూడా నార్మల్గా ఒప్పుకునేది కాదు, ఏం చేస్తావు డ్యాన్స్ అంటే, వెళ్ళి జాబ్ చేసుకో అనేవాళ్ళు. సో చాలా ఇంట్లో కూడా సపోర్ట్ లేదు, అక్కడ లేదు. కొన్ని బ్రెడ్, చాయ్ బన్ను అలాంటివి తిని చాలా రోజులు ఉన్నాయి, అలాంటివి తిని. సో కంపార్ట్మెంట్లో పడుకునేవాడిని. దాని తర్వాత ఎవరో నార్మల్ టీటీ వస్తే బాగా వాష్రూమ్లో వెళ్ళి దాక్కునేవాడిని నేను. అంటే చాలా ఇప్పుడు కూడా లిటరలీ అందరికీ తెలుసు డాన్స్ లైఫ్ అంటే చాలా కష్టం. ఒక ఆర్టిస్ట్ లైఫ్ అనేది, ఒక డాన్సర్స్కి అనేది చాలా కష్టం. కానీ ఇంట్లో ఫేస్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఇంట్లో వాళ్ళని పోషించాలి, నన్ను నేను చూసుకోవాలి, నా దగ్గర గ్రూప్ బాయ్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా చూసుకోవాలి నేను ఇప్పుడు. సో ఇప్పుడు నేను స్టెబుల్గా ఉంటే నా చుట్టూ అన్నీ బాగుండాలి అనుకుంటున్నాను. నేను స్టెబుల్గా ఉండాలి ఫస్ట్ నేను ఉండాలి గట్టిగా, దాని తర్వాత నేను అన్నీ చూసుకోవాలి. అలా మొదలైంది. యా, దాని తర్వాత హైదరాబాద్ వచ్చాక ఇక్కడ ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? యాక్చువల్గా నేను హైదరాబాద్లో టీవీలో చూసేవాడిని నేను నార్మల్గా, చార్మినార్ కానీ ఇవన్నీ నాకు అసలు కొత్త. సో బిఫోర్ 8 years నాకు తెలియదు అసలు ఏమి. సో వచ్చినాక ఇదేంట్రా ఇలా ఉంది అంటే మేము టీవీలో చూసేవాళ్ళం కదా, నిజంగా చాలా బాగుంది హైదరాబాద్ అని అనుకొని మేము వచ్చాం. అప్పుడు స్టార్టింగ్ ఏదో పల్లెటూరు నుంచి వస్తారు కదా, సో అలా ఉండేటండి. నేను ఒక చిన్న ఏదో బ్యాగ్ వేసుకొని అలా చెప్పులు నార్మల్గా ఏదో ట్రాక్ షర్ట్ అలా వచ్చేవాడిని. బిఫోర్ అది యశ్వంత్ మాస్టర్ దగ్గర చేశాను నేను. ఫస్ట్ యశ్వంత్ గారి దగ్గర అంటే వేరే మాస్టర్ దగ్గర ఫస్ట్ వచ్చేసి రవి మాస్టర్ అని, రవి ఆయన ఫ్రమ్ కర్ణాటక. క్యాట్ మాస్టర్తో నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేశాను ఒక సీజన్. దాని తర్వాత మా మాస్టర్కి ఒక ఛాన్స్ ఇచ్చారు, మా మాస్టర్తో ఒక చేశాను. దాని తర్వాత యశ్వంత్ మాస్టర్ దగ్గర 6 years జర్నీ చేశాను. సూపర్, మొత్తానికి మంచి మంచి మాస్టర్స్ దగ్గర గట్టిగా ట్రైనింగ్ అయ్యారు. సో మీరు నేర్చుకున్న థింగ్స్ ఏంటి దేవ్ గారు? అంటే బేసిక్ ఇష్టం వేరు, నేర్చుకోవడం వేరు నేర్చుకోవడం కదా. ఇప్పుడు నాకు డాన్స్ అంటే ఇష్టం, కానీ నాకు డాన్స్ రాదు కదా. సో అలా మీకు ఇష్టం, మీకు డాన్స్ అంటే ఇష్టం, కానీ మీరు నేర్చుకున్న థింగ్స్ ఏంటి? ఎలా నేర్చుకునేవాళ్ళు? అంటే ఫేసింగ్ ఎలా నేర్చుకునేవాళ్ళు, స్టెప్స్ ఎలా నేర్చుకునేవాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే అందులో కేటగిరీస్ ఉంటాయి కదా డాన్స్ లో. ఫస్ట్ తెలియదు నాకు డాన్స్ గురించి. నాకు బిఫోర్ 10th నాకు అసలు ఏం అంటే డాన్స్ గురించి, డాన్స్ క్లాస్ ఇలా ఉంటుందా అని కూడా నాకు తెలియదు. డాన్స్లో సరే మిర్రర్ ఉంటే అని నాకు కూడా తెలియదు. జస్ట్ టీవీలో చూసేవాడిని, చూసి నేర్చుకునేవాడిని నేను టీవీలో. జస్ట్ టీవీ, ఒక చిన్న టీవీ ఉండేది మా ఇంట్లో, అది చూసి నేర్చుకున్నాను. అంటే చిన్నప్పటి నుంచే వచ్చింది, నాకు తెలీదు ఇన్సైడ్ ఏమో, నాకు తెలియదు, గాడ్ గిఫ్ట్ ఏమో. సో అలా వచ్చేసింది, అలా చూసి నేర్చుకునేవాడిని. అక్కడక్కడ ఈవెంట్లు, అక్కడ చిన్న స్టేజ్లు ఉంటాయి కదా, గల్లీ స్ట్రీట్ స్టేజ్లు ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేసేవాడిని. పర్ఫార్మెన్స్గా ఆర్కెస్ట్రాలో ఉంటాయి, అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేసేవాడిని నేను. అలా అలవాటు అయిపోయి నాకు. దాని తర్వాత నేను మా ఊర్లో ఒక స్టేడియం ఉండేది, ఆ స్టేడియంలో ఇసుక ఉంటుంది మామూలుగా, శాండ్ ఉంటుంది కదా, ఆ శాండ్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం, ఫ్లిప్స్ కానీ ఓన్గా. చిన్న ఒక నలుగురు నా ఫ్రెండ్స్, క్లాస్ ఫ్రెండ్స్ వేసుకొని వెళ్ళేటోండి నేను. 10th బిఫోర్ స్కూల్ అయిపోయిన వెంటనే 4:30కి నేను బ్యాగ్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోతా. నా గ్రూప్ ఒక 5 వేసుకొని వచ్చేయంట్రా అని వెళ్ళిపోతాం మేము. అక్కడే ఇప్పి నార్మల్ ట్రాక్ ఒక బ్యాగ్లో పెట్టుకుంటాను, ట్రాక్ పెట్టుకుని అక్కడే ప్రాక్టీస్ మొత్తం. బయట చేసుకోండి నాకు 4 అలా. అక్కడే హోంవర్క్ చేసుకోండి నైట్ అంతా, ఒక 8 వరకు అక్కడే చేసుకుని దాని తర్వాత ఇంటికి వెళ్ళేటండి నేను. సో అలా మొదలైన ప్రయాణం. సో అప్పుడు లైఫ్కి ఇప్పుడు లైఫ్కి చాలా యూటర్న్ ఇచ్చింది ఏంటి కెరియర్ లో? డి యూటర్న్ ఇచ్చింది. ఏ సీజన్ నుంచి యూటర్న్ వచ్చింది? డి ఛాంపియన్స్. సో మీరు ప్రభుదేవా మాస్టర్ కదా అని బయట గుర్తుపడుతూ ఉంటారా? చాలా మంది గుర్తుపడుతుంది. సో ప్రభుదేవ మాస్టర్ కంటే నాకు మా ప్రభుదేవ మాస్టర్ గుర్తొస్తారు నాకు సీరియస్ గా. ఆ పేరు పెట్టినందుకు ప్రభుదేవ మాస్టర్ అది చెప్తా, అది సీక్వెన్స్ ఎలా అయింది చెప్తా, చాలా పెద్ద మ్యాటర్ అది. సో ఆ పేరు నాకు ఎందుకు పెట్టారు నాకు ఇప్పుడు కూడా తెలియదు. అంటే మా నాన్న వాళ్ళు పెట్టారు, నాకు తెలియదు అప్పుడు. అంటే మా అమ్మ వాళ్ళకి డాన్స్ గురించి తెలియదు, పర్టికులర్గా తెలియదు వాళ్ళకి. ప్రభుదేవ మాస్టర్ కూడా తెలియదు, ప్రభు అని పెట్టారు నార్మల్గా. ఆఫ్టర్ దట్ నేను ఎప్పుడు వచ్చాను, జోడీకి వచ్చాను. నితిన్ అన్న భరత్ అన్న డైరెక్టర్, మేము ఆబ్వియస్లీ తెలిసే అన్న వాళ్ళు నాకు పెట్టారు దేవాని. ఆ రిజిస్టర్ అవ్వాలని నాకు డి జోడీలో దేవా అని యాడ్ చేశారు, ప్రభు దేవా.
అక్కడ నాకు ఆ పేరు నితిన్ వచ్చింది. భరత్ గారు వాళ్ళు ఎంతో మందికి మంచి చాలా లైఫ్ అండి. ఇచ్చారు. అన్న నిజంగా అసలు ఇద్దరు జబర్దస్త్ కానీ, ఢీ ఒక కానీ రిజిస్టర్ కావాలంటే ఒక వ్యక్తి ఎలా ఎదగాలి అనేది వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. యా అసలు ఇద్దరికి నిజంగా ఎవరు అసలు వదలరు. చాలా వాళ్ళ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ ఉంటుంది. లెవెల్ వాళ్ళు చేసే ప్రతి ప్రోగ్రామ్ హిట్. హిట్. నితిన్ భరత్ గారి డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ అసలు. వాళ్ళు మూవీ చేస్తే చూడాలని ఉంది మాకు. యశ్వంత్ గారు అతని బాడీలో స్ప్రింగ్స్ ఏమైనా ఉంటాయండి? అస్సలు యాక్చువల్గా అందరికి తెలియదు ఈ విషయం, కానీ అన్నకి యశ్వంత్ అన్నకి మాస్టర్ అనేవాడు లేడు. ఆ, ఆయన ఓన్గా చేశాడు. ఆయన ఓన్గా ఒక స్టైల్ని పిక్ చేసుకొని దాని మీద వర్క్ చేశాడు అన్న. ఓ. కాబట్టి ఒక పిక్ల స్టైల్ అన్నది, ఆ స్టైల్ చూసి మేము కాపీ చేసేవాళ్ళం. లేదురా ఇలా చెయ్యాలి, లేదు అన్నలాగా చెయ్యాలి అని మేము అనుకున్నాం. కానీ యశ్వంత్ అనగానే అందరికి ఒక సిగ్నేచర్ మూమెంట్ Yeah. క్యాప్ Yeah. కదా, తను క్యారింగ్ yeah. క్యాప్. సో ఆ టైం నుంచే డి జూనియర్స్ చిన్న పిల్లల్ని కూడా ఎలా చేసేవాడు అసలు. నిజంగా ఆ గ్రేట్నెస్ సూపర్. అండ్ ప్రభుదేవ మాస్టర్కి మీకు ఉన్న సీక్వెన్స్ ఎలా అయిందంటే, నేను D14లో నేను యాజ్ వర్క్ ఫర్ అసిస్టెంట్ ఫర్ చైతన్య మాస్టర్. చైతన్య మాస్టర్కి నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను. అంటే బిఫోర్ సీజన్ నుంచే నేను ఎప్పుడు D13 నుంచి నేను ఆఫ్టర్ నాది కంటెస్టెంట్గా అయిపోయింది. ఆయనతోనే చేసింది నేను యాక్చువల్గా. ఫస్ట్ డీ జోడి ఆయనతోనే చేసేది, డీ ఛాంపియన్స్ కూడా ఆయనతోనే చైతన్యంతో చేశాను. ఆఫ్టర్ దట్ అన్నకు కూడా అసిస్టెంట్గా నేనే చేశాను. ఇంకా 2-3 సీజన్స్. 14లో ఏం జరిగిందంటే ఫైనల్స్. ఆ రోజు ఫైనల్స్ నాకు గణేష్ మాస్టర్ కాల్ చేసి, మాస్టర్ సాంగ్ ఉంది నువ్వు రావాలని ఫస్ట్ కాల్ చేసింది నాకు. ఒక క్లబ్ సాంగ్ అనమాట, మూవీ సాంగ్. అది ప్రభుదేవ్ మాస్టర్ ఆయన కొరియోగ్రఫీ చేయాలి. గణేష్ మాస్టర్ నాకు ఫోన్ చేసి ప్రభుదేవ్ మాస్టర్ సాంగ్ ఉంది ప్రభు వచ్చేయని చెప్పారు. నేను వెంటనే వచ్చేసాను హైదరాబాద్కి. 3 days రిహర్సల్స్కి వెళ్ళాను. మేమందరూ కలిసి చేసాము. దాని తర్వాత నేను, సోమేష్, అభి, సో తనుశ్రీ, ఇలా చాలామంది, కన్నా కన్నా వీళ్ళతో అంటే మాస్టర్ అలా ప్లాన్ చేశారనమాట. మనతో అలా ప్లాన్ చేశారు గణేష్ మాస్టర్. 3 days వెళ్ళాను రిహర్సల్స్కి. కట్ చేస్తే ఇక్కడ చైతన్యనేమో బాధపడుతున్నాను. ఎందుకంటే నేను అసిస్టెంట్ కదా, నేను అసిస్టెంట్ వర్క్ చేశాను. నేను లేకపోతే ఇంకా అక్కడ ఎవరు చేస్తారు ఇంకా కొరియోగ్రఫీ లైక్ అలా. ఇంక నేను లేకపోతే ఎలా చేస్తారని అన్న బాధపెట్టాడు. అన్న బాధపడి అరే ఇంటర్ నువ్వు ఇలా చేస్తారు, నాకు ఇప్పుడు ఎవరు చేస్తారు కొరియోగ్రఫీ అని అంటే నాతో గొడవ పెట్టుకున్నాడు. కట్ చేస్తే ఇంకా మాస్టర్ వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి, అన్న ఇలా అవ్వదు, ఇక్కడ చైతన్యంతో కొంచెం ఇది అయిపోయింది అన్న. సో ఆఫ్టర్ దట్ ఇంకా అయిపోయింది. బిల్ చేశారు, వీళ్ళందరూ వెళ్ళి సాంగ్ చేశారు, నేను చేయలే. ఆఫ్టర్ దట్ ఏమైందంటే D15లో మాస్టర్ గారిని లాంచ్ ఎపిసోడ్ పెట్టారు. నాకు బుర్ర పడిపోయింది అసలు. చైతన్యం చెప్పలేక షాక్, నా కళ్ళు నీరు తిరిగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ప్రభుదేవ్ మాస్టర్ వస్తున్నారంట లాంచింగ్. ఎలా అయిపోయిందంటే నాకు అప్పుడు ఆయనతో వర్క్ చేసే గాడ్స్ గ్రేస్ ఏమో తెలియదు నాకు. ఆ రోజుల్లో కూర్చున్నానండి, ఆయనలో వచ్చారు, అస్సలు వేరే లెవెల్. అది ఎక్కేలో స్టేజ్ నా పేరు అన్నలు నా పేరు చెప్పారు. ఇంకా అప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. నేను ఎందుకు ఏడ్చానంటే ఆ రోజు ఆ సిచ్యువేషన్ నాకు ఇక్కడ గుర్తొచ్చింది. ప్రభుదేవ్ మాస్టర్ సాంగ్ మిస్ అయిపోయింది కదా పక్కలో చేసేది. దేవుడికి దయ వల్ల నాకు ఇక్కడ ఆయనతో హక్ దొరికింది, ఆయనతో డాన్స్ చేసాను నేను. సో అక్కడ అయిందండి నాకు ఇది పెద్ద మ్యాటర్. ఇది అక్కడి నుంచి నాకు ఇక్కడ తగిలింది. అక్కడ మిస్ అయితే ఇక్కడ మళ్ళీ 2 టైం మిస్ అయింది ఆయనతో వర్క్ చేసేది. నాకు ఇక్కడ మీట్ జరిగింది డైరెక్ట్ గా నాకు ఆయనతో కలిసి. సో స్టార్టింగ్ యాజ్ ఎ కంటెస్టెంట్ గా మీరు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? నాకు అప్పుడు ఏం రెమ్యునరేషన్ అంటే నార్మల్గా అంటే ఎక్కడైనా డీదా లేక వేరే చెప్తున్నారా? డి. అప్పుడు రెమ్యునరేషన్ లేదండి. అప్పుడు సైడ్ డాన్సర్ గా రెమ్యునరేషన్ సారీ సైడ్ డాన్సర్ గారా? సైడ్ డాన్సర్ గా ఇచ్చేటోళ్ళు నాకు జస్ట్ ఒక 1000 రూపీస్. ఓకే, మరి ఇక్కడ ఎక్కడ స్టే చేసేవాళ్ళు ఆ టైంలో? అక్కడ మేము ఏదో ఒక రూమ్లో ఉండేటోళ్ళం అందరూ. ఒక బాయ్స్ అందరూ ఒక రూమ్లో పెట్టేటోళ్ళు అందరూ. ఆ రూమ్లో షేర్ చేసుకొని వంటలు మేము వండుకొని మేమే అందరూ చేసుకుంటున్నాం. కానీ డాన్స్ ప్రాక్టీస్ అంటే మామూలుగా డే అండ్ నైట్. యాక్చువల్లీ నైట్ ఎక్కువ జరుగుతుంది. సూపర్. మీకు ఇప్పుడు ఉన్న వాళ్ళలో ది బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? కష్టం అంటే టక్మని ముందున్నే వాళ్ళు ఎవరు? యాక్చువల్లీ డాన్సర్స్లో ఎవరు అంటే వస్తూ వెళ్ళిపోతుంటారండి. డాన్సర్స్ అంటే వస్తూ వెళ్ళిపోతుంటారు. కష్టాల్లో కంటే నార్మల్గా అంటే నేను ఎవరికి ఫోన్ చేయనండి సీరియస్గా. నేను కష్టం అంటే ఎవరికి ఫోన్ చేయను. నేనే సాల్వ్ చేసుకోవాలి. ఇది మైండ్ సెట్. నేను కష్టం ఉంటే అసలు ఫోన్ చేస్తా కానీ
ఎవరు ఫోన్ చేయలేదు, నేనే తీర్చుకోవాలి ఇది, నేను అలా ఉంటా. సో నాకు కొంతమంది ఫోన్ చేస్తారు, ఇలా ఉంటా, నేను హెల్ప్ చేస్తాను. సో నేను అంటే నాకు అవసరం ఉంటే నేను అసలు అడగను. సో అలా మొదలయ్యేది. సో ఫ్రెండ్స్ అంటే నార్మల్గా ఎక్కువ ఫ్రెండ్స్తో అంతకు తిరగనండి, నేను ఎప్పుడు ఒంటరిగానే ఉంటా, ఎక్కువ ఉండరు. ఎందుకంటే నాకు అటాచ్మెంట్స్ అనేది చాలా ఇది, నాకు ఎక్కువ అటాచ్ అయిపోతా మనుషులకి. ఇప్పుడు ఆ మనిషి ఉన్నాను అనుకో, ఆ మనిషి అటాచ్ అయిపోతే ఆ మనిషిలో ఉండాలనిపిస్తుంది నాకు అటాచ్మెంట్ అనేది చాలా ఇది. అందుకే ఎక్కువ ఉండను. ఊరికి వెళ్తే నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు, ప్రతాప్ అని, ఈస్ ఫ్రమ్ కర్ణాటక, ప్రతాప్ అండ్ భార్గవ్ అని, వీళ్ళిద్దరితో తిరుగుతాను నేను నార్మల్గా. అక్కడ వెళ్తే ఇంకా బెంగళూరుకి వెళ్తే బెంగళూరులో ఫ్రెండ్స్, వేరే ఊరికి, ఆ ఊరికి పర్టికులర్గా ఒక 4-5 ఫ్రెండ్స్ ఉంటారు నాకు. అలా ఇక్కడ వస్తే హైదరాబాద్లో ఇక్కడ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళతో చేసేవాళ్ళ, విజయ్ మాస్టర్ చేయలేదు, వెళ్తూ చేయలేదు. వీళ్ళెవరితో ఇంకా ఏం చేయలేదు. తెలుసు మామూలుగా శేఖర్ మాస్టర్ తెలుసు యాజ్ అ జడ్జిగా. పండుది మీది చాలా ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క సాంగ్ కూడా హిట్టే కొడుతున్నారు. ఈ సింపుల్ ఏంటి, కప్పు కొడతా, కప్పు ఇది కప్పు అంటే ఇది ఆర్సీబీ లాగా, ఆర్సీబీ ఓకే ఆ కోడ్ వర్డ్. అది ఎవరిది థాట్ మీద తందా పండుగ? అది నార్మల్ జనరల్ గా వచ్చింది, అలా వచ్చింది అన్నది. అది థాట్ వచ్చేసి అన్నది స్వతహా రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాయి ఆర్సీబీ లాగా. ఆర్సీబీ ఈసారి కప్పు నమ్మదే అని, కప్పు మనదే ఈసారి కప్పు అంటే కొడతారు. చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఇద్దరు. చూడాలండి దేవుడు కష్టపడితే ఈసారి కప్పు మంది చాలా కష్టం వర్క్ చేస్తున్నాడు పండు కూడా. సూపర్. సో మొత్తానికి డీలో రెజినా మ్యామ్ చాలా మంచి కమెంట్స్ ఇస్తున్నారు. సో మ్యామ్ తో కూడా రీల్స్ చేస్తున్నారా? లేదు, రీల్స్ చేయలేదు మ్యామ్ తో, చూద్దాం, చెయ్యాలేను ముందుకి. లేదు స్టార్టింగ్ కదా, సో అలా. సో ఇప్పుడు పేరెంట్స్ ఏమంటున్నారు? ఇప్పుడు ఓకే, ఏం లేదు, పేరెంట్స్ హ్యాపీ చాలా. సో మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? సినిమా కొరియోగ్రాఫర్. సినిమా కొరియోగ్రాఫర్, దానికి మరి ఏదో కార్డు ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సినిమా కార్డ్ ఆబ్వియస్లీ ఉండాలి, సినిమా కార్డ్, మూవీ కార్డ్ ఉండాలి. అది తీసుకొని దాని తర్వాత మేము చేయాలి, తర్వాత తీసుకోవాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే డి మీదే ఉంది. డి మీద అంతే. యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చింది, సో ఈ ఇయర్ రాబోతుందంట, ఈసారి తీసుకోవాలి, ఈసారి తీసుకుంటారు. మీరు ఎక్కువగా ఏ కొరియోగ్రాఫర్ స్టైల్ మీకు చాలా నచ్చుతుంది? చాలా మంది మాస్టర్స్ ఉన్నారు, తమిళ్, కన్నడ, బాలీవుడ్ లో, సినిమా మాస్టర్స్. సినిమా మాస్టర్స్ లో నాకు రాకేష్ మాస్టర్ స్టైల్ బాగానే ఉంటుంది, అందరికీ తెలిసేది. చనిపోయిన రాకేష్ మాస్టర్. ఓకే, ఆయన సాంగ్ చేశారు కదా, నువ్వంటేనే ఇష్టం, ఆయన ఒక పర్టికులర్ స్టైల్ ఉంది, ఎవరికి తెలియదు అది. ఆయన ఒక స్టైల్ ఉంది, ఆ సాంగ్లో ఆయన స్టైల్ అంటే చూపించాడు దాంట్లో అప్పుడే ఆయన. సో దాని తర్వాత నాకు మళ్ళీ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, టాప్ కొరియోగ్రాఫర్. దాని తర్వాత మళ్ళీ చాలామంది ఉన్నారండి, అలాంటి ఇప్పుడు సడన్ గుర్తు రావట్లేదేమో నాకు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఉన్నారు, శోభి మాస్టర్, అంటే వీళ్ళు పెద్ద కొరియోగ్రాఫర్. ఆబ్వియస్లీ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ అందరికీ తెలుసు. వాళ్ళిద్దరు అంటే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది వాళ్ళే. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్, శోభి మాస్టర్, రాబర్ట్ మాస్టర్, రాజ్ సుందర మాస్టర్, ప్రభుదేవ్ మాస్టర్ వాళ్ళ బ్రదర్ ఆయన. సో ఇలా నాకు కొంచెం తమిళ్ కొరియోగ్రఫీ చాలా ఇష్టం. తమిళ్ కొరియోగ్రఫీస్ కొంచెం చాలా ఇష్టం. తమిళ్ కొరియోగ్రఫీస్కి మన తెలుగు కొరియోగ్రఫీస్కి డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు, అంటే జస్ట్ నార్మల్గా ఉంటే కొంచెం తమిళ్లో కొంచెం న్యాచురల్ ఉంటుందండి, న్యాచురల్ ఫ్లేవర్ యాడ్ చేస్తారు, అది వాళ్ళ దాంట్లో అంటే బాగుంటుంది. ట్రూ అబ్జర్వ్ చేస్తాను. న్యాచురల్, ఒక న్యాచురల్, ఈవెన్ వాళ్ళు కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది, న్యాచురల్ ఉంటుంది వాళ్ళది. ఒక చిన్న అది చేసుకున్న న్యాచురల్ ఉంటుంది, ఏంది బాగుంది అని అలాగా. సో ఇప్పుడు ఆబ్వియస్లీ మనం ఇప్పుడు మన ప్రస్తుతానికి సీరియస్గా ఇప్పుడు టాలీవుడ్ అని నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మన తెలుగు శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, వీళ్ళు వెళ్ళి మన మాస్టర్స్ వెళ్ళి బాలీవుడ్లో, తమిళ్లో, కన్నడలో మన మాస్టర్ చేస్తారు, నార్మల్గా. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.